కేటాయించబడినటువంటి వాక్యాన్ని ఈరోజు మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఈ దినప్రాయం మనము ధ్యానించుకున్నట్టుకు మనకి అవకాశం ఇచ్చినటువంటి వాక్య భాగం చూడండి. అందరూ మేము ఈ బైబిల్ తీయండి. 370వ పేజీలో ఉంటుంది. 14వ అధ్యాయము మొదటి వచనం చూడాలి. ఇక్కడ విషయం ఏంటంటే, కార్య ఆరంభము కంటే కార్యము ముగింపు మేలు అంటాడంట. చూడండి, కార్య ఆరంభం ఎవరిమైనా చేస్తాం, కార్య ఆరంభము ఎవరిమైనా చేస్తాం, కానీ కార్యము ముగింపులోని మన యొక్క గొప్పతనము, మనకు కావలసిన సమస్తాన్ని నిలబెట్టుకునే శక్తి అనేది దేవుడు ఆ క్షణంలో ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, కార్య ఆరంభం కంటే కార్యము ముగింపు మేలు అంటాడు. ఒక్కసారి మనము దినవృత్తాంతము 2వ దినవృత్తాంతం 14 మనం చూస్తూ ఉంటే, అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా, ఏం పేరు ఆసా, ఆయనకి అబియాకి బదులుగా ఆసా అనేటువంటి వ్యక్తి ఏమయ్యాడు, తన తండ్రికి బదులుగా ఆ దేశాన్ని పరిపాలించే రాజు అయ్యాడు. అసలు ఏ దేశం ఇది? అసలు ఏ దేశం గురించి మాట్లాడుకుంటున్నాం? ఏ ప్రజల గురించి మనం మాట్లాడుకుంటున్నాం? నువ్వెవరు? ఏ దేశం గురించి మాట్లాడుతున్నావు? ఏ ప్రజల గురించి మాట్లాడుతున్నావు? అసలు నువ్వెవరు? ఎందుకు వింటున్నావు? నువ్వెవరివి? నువ్వెందుకు ఈ వాక్యాన్ని వినడానికి ఉన్నావు? మొదటిగా మనం పరిశీలించుకోవాలి. మనం ఎవరు? నీవును అబ్రహాము కుమారుడివే. అయితే పరిశుద్ధ నిబంధనానుసారంగా నేను బాప్తిసం తీసుకొని ఈరోజు నువ్వు అబ్రహాము వారసురాలుగా మన ఇద్దరము ఈరోజు ఉన్నామంటే కారణం ఏంటంటే, ప్రభు ఇచ్చేటువంటి గొప్ప ఆ ఆధిక్యతను బట్టి నేను మారు మనసు రక్షణలోకి వచ్చి బాప్తిసం తీసుకొని నువ్వు ఎవరు కుమారుడు అయ్యావు? అబ్రహాము కుమారుడిగా ఈరోజు నువ్వు ఆయన యొక్క రొమ్మును ఆనుకొని నువ్వు భద్రంగా క్షేమంగా ఉన్నావంటే కేవలం నువ్వు ఆయన ఇచ్చిన ధన్యతలోనికి నువ్వు దిగి వచ్చావు. హల్లెలూయా. స్వభావ సిద్ధంగా మనం ఎవరు? వల్లాయిపాలెం పల్లెల వాళ్ళు. కానీ ఈరోజు మనం ఎవరు? క్రీస్తు రక్తము చేత కడగబడి నిబంధనలోకి వచ్చినటువంటి నిబంధన అబ్రహాము కుమారుడు కుమార్తెగా నేను చేర్చబడి ఉన్నాను. ప్రియా సహోదరులారా, అందుకే కార్య ఆరంభం అంటే ఇది. ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు మనం ఒక పొలం వేసేటప్పుడు ఏం చేస్తాం? ఒక ట్రాక్టర్ తీసుకుని అన్ని కందులు ఎత్తుకుని పోయి ఇద్దరం కూర్చొని దాన్ని గబగబ ఒక గంటలో ఒక ఎకరం వేసేస్తాం. అవునా కాదా? ఆ గంటలో నువ్వు వేసిన పొలాన్ని బట్టి అది నీకు పంట ఒక 2 రోజులు వస్తుందా? 2 రోజుల్లో ఇస్తుందా? దాన్ని ఏం చేయాలి? దాన్ని మధ్యలో సేద్యాలు చేయాలి, కలుపులు తీయాలి. దాన్ని 6 నెలలు సంరక్షించిన తర్వాత దాని కార్య అంతం ఎలా ఉంటుందంటే, చక్కగా నువ్వు వెళ్ళి దాన్ని సమృద్ధిగా సంరక్షిస్తే చివరిలో నీకు ఫలాలు ఇస్తుంది. అది కార్యం యొక్క ముగింపు. కార్య ఆరంభం ఎలా ఉంది? 2 కేజీలు ఎత్తుకొని పోయావు నువ్వు. ఎన్ని కేజీలు? 2 కేజీలు ఎత్తుకెళ్ళావు. కార్య ముగింపు ఎలా ఉంటుంది? అదే ఎకరాల నుంచి 10 బస్తాలు తీసుకొస్తావు. హల్లెలూయా. ఇదే కార్య ఆరంభంలో నీ దగ్గర ఏముండదు, కార్య ముగింపులో బిగింపు కరెక్ట్గా ఉండాలి. ప్రియా సహోదరులు, అందుకే ఈ దినప్రాయంలో ప్రభు నీతో నాతో ఒక రాజు గురించి చెప్తున్నాడు. ఏ దేశం గురించి మాట్లాడుతున్నామో? మీరు ఎవరు ప్రజలు? అబ్రహాము వారసు. ఎవరు సంతానమైనావు నువ్వు? ఏ ప్రజలై ఉన్నారు? దేవుడు యాకోబుని పిలిచాడు. ఏం మాట్లాడాడు? నీ గోత్రాన్ని అభివృద్ధి కలిగిస్తాను. ఇప్పుడు కూడా రావట్లేదు మీకు. ఎవరి పేరు? మనం ఎవరు ప్రజలు? ఇజ్రాయేలు ప్రజలు. ఏ ప్రజలమై ఉన్నాము? ఇజ్రాయేలు ప్రజలమై ఉన్నాము. ఇజ్రాయేలు ప్రజలుగా మనం నిలబడాలి అంటే మనకి అర్హతలు ఇచ్చాడు దేవుడు. ఏమేమి అర్హతలు ఇచ్చాడు? బాప్తిసం తీసుకోవాలి, మారు మనసు పొందాలి, నిబంధన పలకలు, ఇవే నిబంధన పలకలు.
గతంలో అయితే ఏముంది? మందస్సు లోపల నిబంధన పలకలు ఉన్నాయి. ఆ నిబంధన పలకలు ఎన్ని ఉన్నాయని చేతిలో? మోషే చేతులు ఎన్ని నిబంధన పలకలు ఇచ్చాడు? ఎన్ని నిబంధన పలకలు? ఎన్ని? 2. ఆజ్ఞలు 10, అందులో 5, ఇందులో 5 ఉంటాయి. ఆ నిబంధన మందస్థానంలో ఆ పలకలు 2 ఉన్నాయి. మన పరిశుద్ధ గ్రంథంలో కూడా 2 నిబంధన మందస్థానం ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఏమిటి అవి? కొత్త నిబంధన, పాత నిబంధన. ఈరోజు మన చేతుల్లో కూడా నిబంధన పలకలు ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఒకసారి ఒక 2 తిమోతి 4:7 చూడండి. 2 తిమోతి 4:7. త్వరగా తీయాలి. 2 తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. చూడండి ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? తన కుమారుడైన తిమోతితో చెప్తున్నాడు, అరే బాబు, నేను ఇంతవరకు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఈ మొత్తం మీద క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడుగా నువ్వు జీవించాలంటే నీకు కావాల్సిన మొట్టమొదటి అంశం ఒకటి ఉంది. ఆ అంశమే విశ్వాసము. అందుకే మీ అందరూ కూడా బయట మాట్లాడుచున్నప్పుడు మిమ్మల్ని ఏమని మాట్లాడతారు? మీ పేరు పెట్టి ఏం మాట్లాడరు. ఏమని మాట్లాడతారు? మిమ్మల్ని దహించు అగ్ని ప్రార్థన మందిరా ప్రీతి అని మాట్లాడతారా? దహించు అగ్ని ప్రార్థన మందిరంలో ఉన్న విశ్వాసులు అంటారు. అందుకే పౌలు అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుంది. ఇంతవరకు మనం కాపాడుకోవాల్సిన ఒకే ఒకటి ఏంటంటే అది క్రైస్తవ జీవితంలో విశ్వాసము. హల్లెలూయా. ఏంటిదంటే విశ్వాసం. ఇక మీదట నా కొరకు నీతి. చూడండి అందరిట ఏమి ఉంచబడిందంట? నీతి కిరీటము. అవును, ఆ నీతి కిరీటాన్ని మనకు ఉంచబడిందంటే, ఆ నీతి కిరీటాన్ని మనం ధరించుకోవాలంటే ఆ నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ. చూడండి ఏమంటున్నాడు? నాకును నా భార్యకి నా పిల్లలకి, మీకు ఎవరికి లేదు? నాకు నా భార్యకి నా పిల్లలకి మీకు లేదు ఇంకా అని అన్నాడా? ఏమంటున్నాడు? నాకును అపేక్షించు ప్రతి విశ్వాసికి. అంటే నేను ఎలాగైతే నడుచుకున్నాను, నేను ఎలాగైతే నిలబడ్డానో, నేను ఏ రీతిగా అయితే మీ సన్నిధిలో ఉన్నానో మీరు నన్ను చూశారు. నేను గతంలో ఉన్న నా స్థితిని చూస్తే పౌలు ఎవరంట? హింసకుడును దూషకుడును హానికరుడునైన నా జీవితంలో ఎవరంట? హింసకుడు అయినాడు. ఎలా హింసకుడు అని చెప్పొచ్చు మనము? సౌలు మారు మనసు పొందకుండా దేవుని యొక్క మాటల్లోకి మారకముందు ఇప్పుడు నువ్వు హింసకుడువా? నువ్వు బాప్టిషన్ తీసుకోకముందు హింసకుడుగా ఉన్నావా? కంబాలపాడు నుంచి వచ్చావు, ఆదాముకు భార్య అయ్యావు, కానీ నువ్వు ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు, నువ్వు హింసకురాలు కాదు, దూషించలేదు, హాని ఎవరికి చేయలేదు నువ్వు. కానీ సౌలు జీవితంలో చూస్తే ఆయన హింసకుడు, దోషకుడు, హానికరుడు అయినాడు. ఎందుకంటే ఒకానొక దినాన యేసుక్రీస్తు వారి యొక్క ప్రజలు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటన చేస్తూ వీధులలో వెలుచు ఉన్నప్పుడు పౌలు యూదా అధిపతులలో ఒక అధిపతిగా ఉన్నాడు. ఎవరంటే పౌలు యూదా రాజ్యంలో ఆయన ఒక అధికారిగా ఉన్నాడు. అధికారిగా ఉండి అతను చేస్తున్నటువంటి కుయుక్తులు ఏంటి తెలుసా? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రకటిస్తున్నారో, ఎవరైతే ఈ గృహం ముందుకు వచ్చి ప్రభువు గురించి మాట్లాడుతున్నారో వారిని హింసించి కట్టి తీసుకెళ్లి జైల్లో పడేసి, ఇంకా చూడాలంటే ఒకానొక దినాన ఒక యవ్వన బిడ్డని, 22 సంవత్సరాల యవ్వన బిడ్డ దేవుని కోసం ఎంతో ప్రత్యక్షత కలిగి ఆయన కోసం పోరాటం చేస్తున్నటువంటి మహిమ కలిగినటువంటి ఒక యవ్వన కుమారుని చంపి
ఒక యవ్వన కుమారుని చెప్పి ఈడు చనిపోవటానికి, ఈడు చస్తున్నందుకు ఈడికి నేను సాక్షినై ఉన్నాను. ఏం చెబుతుండే పౌలు? వాడు చచ్చిందానికి నేను సాక్షి, వాడిని చంపించిన నేనే, వాడు చస్తూ వాడు చివరి ప్రాణం విడుస్తున్నప్పుడు వాడి సాక్షిగా నేను నిలబడినాను అని తన ప్రాణాన్ని సాక్షిగా పౌలు మీద పెట్టుకున్నాడు. ఏం చేశాడు? తన ప్రాణాన్ని సాక్ష్యంగా పౌలు మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇతను కొట్టించాడా? ఎవరిని కొట్టించాడు? సౌలు ఎవరిని కొట్టించాడు? ఎవరిని? స్టెఫెన్ని కొట్టించాడు. స్టెఫెన్ని రాళ్ళతో కొట్టించి ఆ ప్రాంతం మీదకి వచ్చి ప్రభువుని గురించి మాట్లాడుతున్నప్పుడు స్టెఫెన్ని మరణించేంత వరకు కూడా రాళ్ళతో కొట్టించి, ఇప్పుడు ఏమైనా హింసకుడే కదా, ఒక వ్యక్తిని హింసించాడా? అనేక మంది క్రైస్తవుల్ని దూషించాడు, అపోస్తుల్ని. ఒకనొక దినాల్లో పేతురు అయితే సౌలును చూసి పరుగులు తీసి దాముకున్న సమయాలు ఉన్నాయి. బర్నబా గాని వీళ్ళందరినీ హింసించినటువంటి సౌలుని ఒకనొక రోజు దేవుని ఆత్మ పట్టుకుంది. ఇలా ఆయన గుర్రం ఎక్కిపోతున్నప్పుడు ఒక్కసారిగా తన కళలోనికి ఒక మెరుపు లాంటి స్వభావం వచ్చి ఆయన తాకగానే ఆయన 2 కళ్ళు ఏమైపోయాయట? బైర్లు గమ్మి పడిపోయాడంట. అప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా నీవెవరవయ్యా, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావంటే ప్రభు దీనంగా అంటున్నాడంట, సౌలు సౌలు, నీవు హింసిస్తున్నటువంటి ఆ క్రీస్తు నేనేనయ్యా. నువ్వెన్ని మార్లు నన్ను హింసించావు, ఎన్ని మార్లు దూషించావు, ఎన్ని మార్లు నన్ను ఆయాసకరంగా మాట్లాడావు. నా ప్రజలను కొడితే నన్ను కొట్టినట్టు కదా, నా ప్రజలను హింసిస్తే నన్ను హింసించినట్టు కదా, ఆ క్రీస్తు అయిన ప్రభు నేనేనయ్యా. ఏం చేశాడు? ఆ క్రీస్తు అయిన ప్రభువుని నేనే అని ప్రభు సౌలుతో మాట్లాడినప్పుడు సౌలు అంటాడు, అయ్యా సరే జరిగింది, ఏదో జరిగింది, అయిపోయింది, నేనేం చేయాలంటే అప్పుడు అననీయాను పంపించి ఏమంటాడు? అక్కడ నా కుమారుడు సౌలు అక్కడ పడి ఉన్నాడు. ఏమైనాడు? పడి ఉన్నాడు. అతను ఇప్పుడు నా వైపుకి తిరుగుతున్నాడంటే అతను అంటాడు, అయ్యా సౌలు నిన్ను నన్ను హింసించాడు, నీ ప్రజలందరినీ హింసిస్తున్నాడు. ఈరోజు నేను బయటికి వెళ్దామంటే ఆ సౌలు అధికారాన్ని చూసి, ఆ సౌలు మాటలను చూసి నేను వణుకుతున్నానయ్యా, భయపడుతున్నానయ్యా. నీ ప్రజలను నాశనం చేసింది అతనే కదా. ఆ యూదా ప్రజలు మొత్తంగా నిన్ను ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళు మొత్తాన్ని హింసిస్తుంది ఆయనే కదా. నేను వెళ్ళనయ్యా, పౌలు మంచోడు కాదంటే అప్పుడు అంటాడు పౌలు అని పిలిచి దేవుడు అంటాడు, లేదు నువ్వు చూసిన సౌలు వేరు, ఈరోజు నువ్వు పోయి చూడబోతున్నా సౌలు వేరుగా ఉంటాడు. వెళ్ళి నువ్వు ప్రార్థన చేసి సౌలు కంట్లో ఉన్నటువంటి ఆ పొరలను నువ్వు తీసేస్తే ఇక మీదట నా కొరకు పౌలుగా మారి నీకంటే ఎక్కువ నిందలు, నీకంటే ఎక్కువ శ్రమలు, నీకంటే ఎక్కువ దూషణలు, నీకంటే ఎక్కువైనటువంటి మరణకరమైన పరిస్థితులు నీకంటే పౌలే నా కొరకు అనుభవించబోతున్నాడు. నీకంటే పౌలు నా కొరకు హింసలు, శోధనలు, వేదనలు ఆయన అనుభవించబోతున్నాడు. నువ్వు ఈ సమయంలోకి వెళ్ళి అతనికి ప్రార్థన చేసి తన కంటిలో ఉన్న పొరలను తీసేస్తే అతను నా కోసం పని చేయడానికి నేను ఏర్పాటు చేసుకున్నానని చెప్పి దేవుడు అననీయాను పంపిస్తాడు. హల్లెలూయా. అలా ఉన్న స్థితిలో అంత దూషకులుగా, హానికరులుగా ఉన్నటువంటి వారిని ప్రభు ఏం చేస్తున్నాడు? మారుస్తూ ఉన్నాడు. ఈరోజు నా జీవితాలలో ఎన్నో హింసకరమైన, వ్యాధికరమైన పరిస్థితుల నుంచి దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియా సహోదరులను మనం గమనించినట్లయితే చూడండి ఒక్కసారి, మన పోరాటం ఎలా ఉండాలంట? నీతికరమైన పోరాటం చేయాలంటున్నాడు. అందుకే ఇప్పుడు మన మధ్యలో ఒక వ్యక్తిని తీసుకురాబోతున్నాను. ఆ వ్యక్తి ఎవరంట? యూదా రాజ్యానికి రాజు. ఏ రాజ్యం? ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? మన ఎన్ని రాజ్యాలు చెప్పే రాత్రి? రాత్రిగా చెప్పింది. దేవుని యొక్క ప్రజల రాజ్యాలు ఎన్ని ఉన్నాయి బైబిల్ ప్రకారం? 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి ఇజ్రాయేల్ రాజ్యము, 2 యూదా రాజ్యము.
యూదా రాజ్యం అంటే ప్రభువుకి ఎంతో ఇష్టమైన రాజ్యం. అందుకే యూదా రాజ్యం నుంచి గొప్ప గొప్ప రాజులను ప్రభు తీసుకొచ్చాడు. కానీ ప్రభు గొప్ప గొప్ప రాజులను తీసుకొని వచ్చాడు, అభిషేకించాడు. ఆయన అనేకమైనటువంటి పరిస్థితుల నుంచి ఆయన చక్కగా తీసుకొచ్చాడు. కానీ వచ్చినటువంటి ఆ రాజులు ఏం చేశారంటే, అలనాడు అపవాది వచ్చి వేధించి శోధించి లోపరుచుకున్నటువంటి మనసు ఒకటి ఉంది కదా. ఏ మనసు అది? ఆదిలో అవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడింది ఒకడు. ఎవడు? అపవాదిగాడు. వాడి మనసును కలిగించుకొని నీతికరమైనటువంటి పరిస్థితిలో ఉండాల్సిన రాజులందరూ తిరిగి దేవుని ఎదుట చెడుతనము చేసి ఆయన సన్నిధిలో అవమానకరంగా చేసినటువంటి ప్రజలు ఉన్నారు. ప్రియా సహోదరులారా, అందుకే ఈ యొక్క 14వ అధ్యాయంలో మనకు ఆస అనేటువంటి ఒక రాజు వస్తున్నాడు. అయితే ఈ రాజు మొదట్లో అనేకమైనటువంటి గొప్ప కార్యములు చేస్తాడు. మనం చదువుతూ పోతుంటే చూడండి ఏం చేశాడు ఆయన. 3వ అధ్యాయం చదువుమా. ఈ రాజుగారు వచ్చారు. అంతకుముందు అబియా తన నాన్నగారు రాజుగా ఉన్నప్పుడు ఆ యూదా దేశంలో ఎలా ఉందో తెలియదు. అబియా అంటే ఆయన చెడు నడత నడిచాడు. ప్రజలను దేవుని వైపు నడపకుండా ఆ యొక్క అన్య దేవతలైనటువంటి ఆ ఉన్నతమైన స్థలములో ఆరాధన చేసేది, పూజలు చేసే స్వభావం కలిగినటువంటి తన తండ్రి యొక్క పరిస్థితి నుంచి ఆసా ఏం చేశాడంట, అతను రావటంతో నమ్మకమైన దాసుడిగా దేవుని దగ్గర నిలబడ్డాడు. హల్లెలూయా. చూసినట్లయితే ఆయన 25 సంవత్సరాలు మంచి పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. మొత్తం ఆయన యొక్క పరిపాలన బైబిల్లో రాయబడి ఉంది. 31 సంవత్సరాలు పరిపాలన చేసి ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు చూడండి ఆయన యొక్క గుణాంశం చూద్దాం. ఆయన ఒక్క నిమిషం చూడు. అతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందిన ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై ఈయనండి. ఇతను రావటంతో ఏం చేశాడు, అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములు పాడు చేసి ప్రతిమలను తగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి. చూడండి, మన ఆసా పంతులు వచ్చాడు, రాజ్యములోనికి వచ్చాడు, నాన్న చనిపోయాడు, ఎమ్మటే రాజు అయ్యాడు. అప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి అపవిత్రత, దేశంలో ఉన్న అపవిత్రతను దేశం మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఉన్నతమైన స్థలములో విగ్రహ ఆరాధన జరుగుతున్నటువంటి ఆ పరిస్థితిని మొత్తం మనోడు ముందేం చేశాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, యథార్థముగా ఉన్నాడు, నమ్మకమైన వాడిగా వచ్చాడు. ఎవరైనా ఆశ నమ్మకమైన వ్యక్తిగా వచ్చాడు, దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఆయన రావటంతో మొట్టమొదటి చేసిన పని ఏంటంట, అన్య దేవతల యొక్క ఉన్నత స్థానాలలో ఉన్న బలిపీఠాలను పగలగొట్టి వాటిని కాల్చేసి బుగ్గిని చేసి మొదటి దేశంలో ఉన్నటువంటి అన్యతరమైనటువంటి పరిస్థితులను చక్కబెట్టాడు. హల్లెలూయా. ఏం చేశాడు, దేవతా విగ్రహాలు తీసేశాడు. ప్రియా సహోదరులారా, ఈ దేవతా విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? ఇజ్రాయేలు రాజ్యం ఏర్పడిన తర్వాత ఇజ్రాయేల్ రాజ్యం 2 రాజ్యాలుగా విడిపోతుందని చెప్పాను కదా. ఎవరు? ఇజ్రాయేల్ రాజ్యం విడిపోయినప్పుడు విడిపోవటానికి కారకులు ఎవరని చెప్పారు? ఎవరు? ఇజ్రాయేలు రాజ్యము మొదటి సౌలు ఏలాడు. సౌలు అవిధేయుడు. ఎవరు సౌలు? అవిధేయుడు అయినాడు, దేవునికి ఇష్టడుగా లేడు. ప్రజల చేత ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి సౌలు. తదుపరి రాజు ఎవరు? దావీదు. దేవుడు నా హృదయానుసారుడు అని నమ్మకమైన దాసుడిగా ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి దావీదు. ఇరువురు తర్వాత తన కుమారుడైనటువంటి దేవుడికి దావీదుకు దుఃఖం పుట్టించేటువంటి సన్నివేశంలో నుంచి వచ్చినటువంటి కుమారుడైన, అంతేనా? దావీదుకు దుఃఖం పుట్టించిందా ఆ సన్నివేశం? అంతేగా, బత్షెబా విషయంలో ఆయన ఎంతో దుఃఖక్రాంతుడయ్యాడు. 51వ అధ్యాయం రాయటానికి కారణమైనటువంటి అంశమైనటువంటి ఆ యొక్క బత్షెబా విషయంలో వచ్చినటువంటి కుమారుడే రాజైన సొలొమోను. సొలొమోను దేశంలోకి వచ్చిన తర్వాత నమ్మకమైన వాడు, యథార్థవంతుడు, దేవుని సన్నిధిలో సర్వ అపార జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా ఎవరైనా సొలొమోను అన్నాడు. కానీ
ఇంత అపారిజ్ఞాని, ఇంత గొప్ప వ్యక్తి ఏం చేశాడు? దేవుని యొక్క సన్నిధిలో ఎదురుగా ఉన్నటువంటి కొండ మీద దేవతా ప్రతిమలను ఏర్పాటు చేశాడు. అక్కడ మొదలైనటువంటి అన్యత పూజలను ఈ రాజులు ఇరువురు, ఇటు యూదా ఇటు ఇజ్రాయెల్, రెండు రాజ్యాలలో ఈ రోజు మనం ఇజ్రాయెల్ గురించి వద్దు కానీ యూదా దేశం గురించి చూస్తే, అబియా అనేటువంటి రాజు ఆ దేశంలో విగ్రహ ఆరాధన చేసి బయలు దేవతలను పెట్టుకొని దేవుని సన్నిధిలో వ్యతిరేకంగా నడుస్తూ దేవుని నామాన్ని గౌరవించకుండా అగౌరవంగా ప్రజలు కూడా అన్నిల వైపు తిప్పుతున్నటువంటి సమయంలో దేవుడు అబియాని తీసేసి ఆసా అనేటువంటి తన కుమారుని ఏం చేశాడు? రాజుగా అభిషేకించాడు. ఆయన వచ్చిన తర్వాత మొదట చేసిన పని ఏంటంటే ఈ యథార్థంగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు ఆయన? అన్య దేవత బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలాలను పాడు చేసి ప్రతిమలు ఏం చేశాడంట? తగులబెట్టేశాడంట. ప్రియా సహోదరులారా, తర్వాత చూస్తే 5వ అధ్యాయం నుంచి, ఉన్నత స్థలమును సూర్యదేవత స్తంభములను యూదా వారి పట్టణంలో నుండి తీసివేసిను, అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధమును లేకపోవడం చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేయుచుండగా అతడు యూదా దేశము ప్రాకారములు గల పట్టణములకు కట్టించును. చూడండి, దేవుడు ఏం చేశారంటే ఆ దేశం మీదకి యుద్ధము కానీ, ఆ దేశం మీదకి ఏదైనా వ్యాధి కానీ తెగుళ్ళు కానీ ఎటువంటిది ఏమి రాకుండా ఆ దేశాన్ని స్థిరపరిచాడు. ఆ దేశంలోకి నెమ్మది ఇచ్చాడు. ఎందుకు? ఆసా దేవునికి లోబడ్డాడు. ఆసా దేవుని సన్నిధిలో ఈ యథార్థముగా నడుచుకున్నాడు. ఉన్నత స్థలం మీద ఉన్న ప్రతిమలను కాల్చివేశాడు. మొదట రాజ్యములకు వచ్చినట్టు ఏం చేశాడు? అన్యతలను తీసివేసి ధన్యతలోనికి దేశాన్ని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఒక్కసారి మనం చూస్తే దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నాడు. దేవుని వాక్యాన్ని అనేక ప్రజలకు వివరించాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వివరించాడు? చివరిలో నేనేం చదివాను? దేశంలోనికి నెమ్మది ఉంది, యుద్ధాలు లేవు, ఆ దేశాన్ని సంరక్షించాడు. సుసంపన్నంగా దేశం ఉంది కాబట్టి ఆసా తిరిగి యెరూషలేము ప్రాకారాలను, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? యెరూషలేము ప్రాకారం అంటే దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క దేవాలయం నువ్వు కట్టిస్తున్నావంటే ఏ తెగులు లేదు, ఏ శోధన, ఏ వేదన లేదు. దేవుని మందిర నిర్మాణం జరుగుతుందంటే ఆ పరిసర ప్రాంతంలో దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఆశ ఏం చేశాడు? పూనుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? చూడండి, ఏది అందరూ కిందకి వెళ్ళిపోతున్నారు, భూమిలో దాచిపెట్టారా? ఆశ ఏం చేశాడు? మొదటిగా దేశంలో ఉన్న అన్యతను తీసేశాడు, అపవిత్రత కొట్టివేశాడు, దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకున్నాడు, దేవుడు మాట్లాడినాడు. ఆ రాజ్యం స్థిరపరచబడింది. నీ కుటుంబంలో తినడానికి తిండి, నెలకు 1 లక్ష రూపాయల జీతము, ప్రశాంతంగా మంచి వాహనాలు, మంచి మంచి కార్లు ఇచ్చి ఏసీ ఇల్లు, దేవుడు నీకు అన్ని ఇస్తే నీకేం కావాలి? ఇంకా నెలొచ్చిన 1 లక్ష రూపాయల జీతం, అది నీ గ్రామం నుండి మరిపూడి దాకా పోయి డ్యూటీ చేయించామనుకో, 1 లక్ష రూపాయల జీతం, మంచి స్కూటీ, బైక్, ఇంకా బాగా మంచి ఒక ఉన్నతమైన ఇల్లు, దాంట్లో ఏసీ, నీకు కావాల్సిన సమస్తం నీకు ఇచ్చాడనుకో, ఇవేం చేస్తావు? ప్రశాంతంగా ఉంటావు, ఇంకా ఆరోగ్యంగా ఉంటావు. ఆశ విషయంలో దేవుడు అలా చేశాడు. ఎందుకంటే ఆశ దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు. అందుకనే ఆ పనిలో నుంచి ఆశ మరో పనిలోకి వచ్చాడు. ఏం చేస్తున్నాడు? యెరూషలేము పట్టణము అంటే దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క సువార్తను ప్రకటించే విషయంలో ఆశ ముందుకొచ్చాడు. హల్లెలూయా. ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండం 18:18 మనం ఎలా యథార్థంగా ఉంటే దేవుడు ఎలా దీవించబోతున్నాడు ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 18:18 అబ్రహాము నిశ్చయము బలము గల గొప్ప జనముగను అతని మూలముగా భూమిలోని వస్తువు సమస్త జనములను ఆశ్రయించబడను. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్టు తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారిని నీతి న్యాయము జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఇప్పుడు ఏం చేశాడు? అబ్రహాం విషయంలో దేవుని విషయంలో నమ్మకం ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. ఆశ ఏ రీతిగా అయితే ఉన్నాడో అదే రీతిగా ఆ ప్రజలు ఆయన కూడా
నిలబడ్డాడు అని చెప్తున్నాడు. అయితే యథార్థంగా నడిచాడు, దేవుని కొరకు నడిచినంత కాలం ఎంత యథార్థంగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నాడు. అన్య దేవత విగ్రహారాధనలు తీసివేశాడు, దేశం మీద ఉన్న బలిపీఠాలను కొట్టివేశాడు. మూడోది చూస్తే దేవుని వాక్యానుసారంగా నడవాలని వాక్యం గైకనమని ప్రజలకి ప్రకటన చేసి మందిరాన్ని నిర్మించాడు. మందిరం నిర్మిస్తే ఏం జరిగింది? ఆ ప్రాంతంలో మంచి పరిచయం జరిగింది, దేవుని యొక్క ఆరాధన జరిగింది. హల్లెలూయా. అందుకే అబ్రహాము దేవుణ్ణి ఎందుకు వెతికి మరి దీవించాడు. ఏం చెప్పాడు అబ్రహాం విషయంలో? నీవు ఈ దేశాన్ని వదిలి ఈ ప్రాంతాన్ని వదిలి నేను చూపించిన దేశంలోకి నువ్వు వెళ్తే నేను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తానని ఆ రోజు దేవుడు అన్యుడుగా ఉన్నటువంటి అబ్రహాము జీవితంలో, అబ్రహాము పుట్టుకతోటి దేవుని యొక్క ప్రజల, పుట్టుకతోటి దేవుని యొక్క ప్రజల, యూదుడా లేకపోతే ఇజ్రాయేల్ ప్రజల? నా అబ్రహాము అన్యుడు. ఎవరైనా అన్యుడు. ఆయన ఏం చేస్తారంటే బొమ్మలు తయారు చేసుకుని, బొమ్మలు తయారు చేసి వాటిని అమ్మి జీవించేటువంటి కుటుంబం. మరి బొమ్మలు తయారు చేస్తానంటే నేను ఒక బొమ్మ తయారు చేస్తాను, ఏదైనా ఆ బొమ్మను తీసుకుపోయి నీకు అమ్మితే ఇప్పుడు నేను కూడా ఈ బొమ్మ మీద నమ్మకం కలిగి ఉంటానా లేదా? అలా నమ్మకం అంటే ఇప్పుడు అబ్రహాం ఎవరు? అన్యుడిగా జీవించాడు. అన్యుడైనటువంటి తన జీవితంలోనికి ప్రభువు తానే కలగ చేసుకుని అంటాడు. 12వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే, ఆదికాండం 12 చూడండి ఒకసారి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు. అప్పుడు ఏం చేస్తారంట? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వదముగా నువ్వు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని. చూడండి, దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క విషయం ఎలా ఉంటుందంటే, ఎవరైతే దేవుని బిడ్డలను దూషిస్తారో, ఎవరైతే దేవుని సేవకుని దూషిస్తారో, ఎవరైతే దేవుని నామాన్ని అవమానపరుస్తారో, అబ్రహాముతో దేవుడు ఏం సెలవిచ్చాడు? ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో నేను, అందుకే నేను చెప్తుంటాను, శత్రువులైనా కానీ వారి కోసం ప్రార్థన ఏం చేయాలి? శత్రువులే వాళ్ళతో మనకు పని లేదు అని కాకుండా ఏం చేయాలి? మన కుటుంబమే కాదు, మన ఇరుగు గురించి, ప్రతి ఒక్కరి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాడు శత్రువు కదా, వాడు నాశనం అయిపోతే బాగుండని మనము అనుకోకూడదు. ఏమనాలి? అందుకే అంటున్నాడు, నీవెవరినైతే ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదించబడతారు, నీ నోటితో ఎవరినైతే దీవిస్తావో వారు దీవించబడతారంట. ప్రియా సహోదరులారా, అందుకే మీరు నేను ఎవరమైనా ఇక మీదట మన నోటి నుండి ఆశీర్వాద వచనాలే రావాలి, కానీ ఎక్కడ శపితమైనటువంటి వచనాలు ఎక్కడ రాకూడదు. ఎందుకంటే నీవు నేను ఈరోజు విశ్వాసులమై ఉన్నాము. హల్లెలూయా. విశ్వాస యొక్క నోట్లో నుంచి ఏం రావాలి? శుభవచనాలు రావాలి, ఆశీర్వచనాలు రావాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఎక్కడ పోయినా యెహోవా నిన్ను ఆశీర్వదించును, యెహోవా నిన్ను దీవించును అనే పదమే వస్తూ ఉంటుంది. మన జీవితాల్లో కూడా ఆ రీతిగా మనము దేవుని సన్నిధిలో బ్రతకాలంటే ఆశ యథార్థముగా బతికాడు, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉన్నాడు. అయితే ఈయన చేసిన మూడు అంశాలు ఏం చేశాడు? మొదటిది యథార్థంగా నడిచాడు, 2 అన్య దేవతలను తీసివేశాడు, దేశంలోకి వచ్చిన తర్వాత మూడోది దేవుని వాక్యాన్ని ఏం చేశాడు? విస్తరింపజేశాడు, వాక్యానుసారంగా ప్రజలను నడిపించాడు. 4వదిగా మనం చూస్తే ప్రియా సహోదరులారా, యెహోవా ఆజ్ఞ ఏమని ఇచ్చాడు? యాకోబును గూర్చి దీవించాడు. యాకోబు నువ్వు ఎవరిని దీవిస్తే వారిని దీవిస్తాను అన్నాడు. ఒకానొక దినాల్లో యాకోబు తన మామ అయినటువంటి లాబాను దగ్గర ఉన్నప్పుడు, లాబాను ఆ యొక్క మందల్లో యాకోబు మందలు కాస్తూ ఉంటాడు. యాకోబు ఏం చేస్తున్నాడు? లాబాను మందలు కాస్తూ ఉన్నప్పుడు ఆ లాబాను యొక్క మందలు దినదినము ఆశీర్వాదకరంగా అయ్యి వారి కుటుంబం దేశంలో ప్రత్యేక ఉన్నతమైన స్థితిలో నిలబడినప్పుడు లాబానుకి కోపం వచ్చి అబ్రహాంతో అంటాడు, రే బాబు, ఈ మందల్లో నీకు సగం ఇయ్యాలని నేను ఇయ్యలేను కాబట్టి నీకేం చేస్తాను, ఇంతవరకు నా మందలు కాసావు, నాతో ఉన్నావు, అందుకే నా బిడ్డని ఇచ్చాను. సరే, మళ్ళీ 2వ బిడ్డని ఇచ్చాను, కానీ ఇక మీదట ఏం చేయాలంటే ఈ మందలు మొత్తంలో శరీసగం ఇయ్యాలని తీయలేను. నీవేమంటున్నావు? నేను కాస్తున్నాను కాబట్టి శరీసగం అంటున్నావు. కాదు, ఇదిగో నీకు కొన్ని నేను ఇస్తున్నాను. ఏం చేస్తాను? ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకో, నీకు 10 ఇస్తా.
ఈ 10 గొర్రెలు నువ్వు తీసుకుని ఉంచుకొని ఈ 90 గొర్రెలు నా కోసం కాయి, ఈ 10 నీకు ఏంటిది జీతం అని చెప్పి ఇచ్చినప్పుడు యాకోబు కూర్చొని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత యాకోబుకు దేవుడు ఒక ఆలోచన పుట్టిస్తాడు. సారలు కలిగిన మొత్తము లాభాన్ని అంటాడు. సారలున్న మన మేకలకి సార్లు ఉంటాయి చూడండి, అలా ఏదైతే సార్లు ఉంటాయో ఆ సార్లు ఉన్న గొర్రెలన్నేమో యాకోబుకి, ఏమి సారం లేకుండా తెల్లగా ఉండే గొర్రెలన్నీ ఏమంట తన మామయ్య లాభానికి ఇస్తానంటారు. అప్పుడు లాభాలు ఆ మాటని యాకోబు తన్నప్పుడు యాకోబు దేవుడి కాడ కూర్చొని ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ మంద మొత్తం ఎతికిన సార్లు కలిగి 1-2 కనపడుతున్నాయి. ఈ మంద మొత్తము ఎతికిన ఈ సార్లు ఉన్నటువంటివి ఈ మేకలు గొర్రెలు 1-2 కనపడుతున్నాయి. మరి ఈ 100 మందలు నాకు 2 వస్తాయి కదా అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు యాకోబుని ఎలా ఆశీర్వదించాడు తెలుసా? సంవత్సరం ఒక మధ్యలో ఉంటుందనే ఒక కర్ర తీసుకొని దాన్ని నీళ్ళలో వేసి అట్లా ఆ నీళ్ళు తాపుతాడు, అది వేరే విషయం. దేవుని దగ్గర యాకోబు కూర్చుని ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు విని యాకోబు యొక్క మందని ఎట్ట విస్తరింప చేస్తాడు తెలుసా? సంవత్సరం తిరగంగానే ఆ మందలో తెల్లగున్న గొర్రెల కంటే సారలు కలిగిన గొర్రెలే విస్తారమైపోయినాయి అంట. ఏమైనాయి అంట? ఈ సారలు లేని వాటికంటే సారలునే. మొదటి యాకోబు తేర చూసినప్పుడు ఎన్ని కలపని? 2-3 కలపని. తన ప్రార్థన చేసి ప్రభువుని అడిగిన తర్వాత ఒక సంవత్సరం వాగు చూస్తే ఈ సంవత్సరంలో 2 ఈతలు వచ్చి ఉంటాయి దానికి. ఈ 2 ఈతలు చూసేలాక ఈ గొర్రెలు ఏమైనాయి? సారలు కలిగినాయి. అంటే యాకోబు యొక్క గొర్రెల శాతం ఏమైంది? అభివృద్ధి పొందింది, ఆశీర్వదించబడింది. ప్రియా సహోదరులన్నీ నా ప్రార్థన ఎలా ఉండాలంటే ఈ యాకోబు ప్రార్థన చేసినప్పుడు సారలు కలిగిన ఎలాగైతే దిగి వచ్చాయో నా ప్రార్థనలో కూడా సారవంతమైనటువంటిది, ఆశీర్వదకరమైనది, అభివృద్ధికరమైనటువంటి దీవెనలు దిగి రావాలి. హల్లెలూయా. ఈ లాభానికి ఒక రోజు డౌట్ వచ్చింది, అసలు ఎందుకు ఆశీర్వదించబడుతుంది? వీడి చేయి పెడితే దీవించబడుతుంది, వీడి చేయి పెడితే ఆశీర్వదించబడుతుంది, అసలు ఏమైందని చెప్పి ఒక రోజులో లాభాలు ఏం చేస్తారంటే మనందరికీ తెలుసు, శోధ చెప్తామమ్మా శోధన అత్తంటాం. ఇంతకుముందు ఎవరైనా చచ్చిపోతే ముందు వచ్చేది ఆమె, అడిగి రాగానే ఎట్ట చనిపోయినట్టే, అమ్మ అల్లా అటువైపు నుంచి బాబోయిందమ్మ, ఇటు వచ్చి పడిందమ్మా అని చచ్చిపోవాలి లేదంట, ఎవరో వచ్చి నెట్టి చంపేసినట్టు చెప్పిద్దామా. అర్థమైందా? శోధ చెప్తారు. అట్లా వాడి దగ్గరికి పోయి కూర్చొని లాభాన్ని అడుగుతున్నాడంట. ఇదిగో నా కుటుంబంలో ఇంతకుముందు చాలా గొర్రెలు ఉన్నాయి, నేనేం చేస్తానంటే నా అల్లుడికి కొన్ని గొర్రెలు ఇద్దామని నేను వాడికి చూస్తే నేను ఏదైతే వాడికి ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఏదైతే వాడికి ఇస్తానో అది మాత్రమే అభివృద్ధి వస్తుంది. అసలు ఏమైందమ్మా స్వాదేమా అని అడిగితే అని చెప్పిందంటున్నాం, నిన్ను బట్టి నీ కుటుంబం అభివృద్ధి చెందట్లేదు, నిన్ను బట్టి ఆ గొర్రెల మందలో అభివృద్ధిలోకి రావట్లేదు, నీ అల్లుడైనటువంటి యాకోబుని బట్టి ఆ గొర్రెలు అభివృద్ధి చెందుతున్నాయి, నీ అల్లుడైనటువంటి యాకోబుని బట్టి నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ కుటుంబం యొక్క దేశంలో ఉన్నతమైన పరిస్థితులు నిలబడుతుందంటే కారణం ఏంటంటే నీ అల్లుడైనా యాకోబు ఎక్కడ అడుగు పెట్టాడో, ఎక్కడ ఏది పట్టుకున్నాడో నీ అల్లుడు పట్టుకున్న ప్రతిదీ తన దేవుడు దీవిస్తున్నాడు. ఏం చెబుతాడు? తన దేవుడు దీవిస్తున్నాడు. ఎందుకంటే ప్రియా సహోదరులారా, మనం కూడా మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఎట్లా ఉండాలి? తడిపొడిగా ఉండకూడదు. ప్రార్థన ఎలా ఉండాలి? తడిపొడి అంటే ఏంది? ఉదయాన్నే 4 గంటలకి అందరం లేస్తాం. మీరు ఎవరు లేలేదని నేను అన్నాను. 4 గంటలకి అందరం లేస్తే ఒక్క నిమిషం కూర్చుంటాం. ఎందుకు లేస్తాం చెప్పండి? 4 గంటలకి 5 గంటలకి నిజం చెప్పండి. తప్పనిసరిగా మీరు కొత్తగా పాస్కి లేస్తాం. బయటికి పాస్ బస్సులు వచ్చిన తర్వాత అక్కడ కూర్చుంటాం. ఊరే మనం విశ్వాసులం కదా, మనం క్రైస్తవులం కదా, మనం ప్రార్థన చేయాలని అక్కడ కూర్చొని తండ్రి దేవుడు వేసిన ఆయన నువ్వు ఉన్నందుకు వందనాలు, కాపాడినందుకు వందనాలు, ఆమేన్ గురు పెట్టేస్తాం. ఏం చేస్తాం? ఆమేన్ అని గురు పెట్టేసి మళ్ళీ 7 గంటలు లేస్తాం, 7:30కి లేస్తాం. మనం చేసిందైతే ప్రార్థన చేసినట్లు ఉన్నాము, కానీ అది తడిపొడి ప్రార్థనలాగా ఉంటుంది. ప్రియా సహోదరులు, అట్లా ఉండకూడదు. మన ప్రార్థన ఎలా ఉండాలి? యాకోబు ప్రార్థన చేస్తే పైనుంచి ప్రభు ఎలా వచ్చాడు? ఒక నిచ్చెన వేసుకుని దేవదూతలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి దేవదూతలు దిగి వచ్చారంట. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తుంటే అటు దేవదూతలు దిగి వస్తున్నారా? ఏలియా ప్రార్థించగా
చెప్పండి. ఏలియా ప్రార్థించగా వర్షము ఆగిపోయింది. పాత నిబంధనలు మనం చూస్తాం. ఏలియా ప్రార్థించగా వర్షము ఆగిపోయాను. ఏలియా మరలి తిరిగి ప్రార్థించగా వర్షము భూమి మీదకి కురిసెను. అందరం చెప్పినాం కదా. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, అమ్మా సుప్రియ, ఏలియా నీ వంటి స్వభావం కలిగిన మనుషుడే కదా. తేజ, ఏలియా నీ వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఏలియా ప్రార్థించగా వర్షం ఏమైంది? ఆగిపోయింది. వర్షం కురిసింది. మరి నువ్వు ప్రార్థించగా ఆ వర్షం కనీసం తుప్పర్లానే ఎందుకు రావట్లేదు? నీవు ప్రార్థించగా అది ఎందుకు రావట్లేదు అంటే మన విశ్వాసం, మన భక్తి, మనం దేవుని ఎట్లా ఉండాల్సిన విధానము మనము సక్రమముగా నడుచుకోవట్లేదు. కాబట్టి మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. ప్రియా సహోదరులారా, అందుకే ఆశా జీవితంలో దేవుని ఎదుట యథార్థముగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో మంచి ప్రవర్తన కలిగి జీవించాడు. కాబట్టి 31 సంవత్సరాలు ఆయన రాజుగా ఉన్నాడు. రాజ్యంలోనికి యుద్ధము కానీ గడబిడలు ఏమి లేకుండా రాజ్యాన్ని ఏం చేశాడు? సుసంపన్నంగా కాపాడి సంరక్షించాడు. అందుకే ఆయన దేవాలయం నిర్మించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు దేవుని యొక్క స్వార్థను ప్రకటించాడు. ఏం చేశాడు? ప్రకటించాడు. ఇక మనం తర్వాత చూస్తే ఈయన 14-11 వచ్చిన చూడండి ఒకసారి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. చూడండి అంటున్నాడు. ఆయన రాజు కాబట్టి రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా, నా దేశం కాపాడుకోవడానికి విస్తారమైనటువంటి ఆ యొక్క సైన్యం చేతిలో పడకుండా నన్ను నీవు కాపాడే దేవుడు కదా. అయ్యా, ఈరోజు నా కుటుంబంలో ఉన్నటువంటి ఈ శోధన, ఈ వేదన, ఈ బాధలు చూడట. ఆ రోజు ఆశయం అడిగాడు, తన రాజ్యాన్ని గురించి అడిగాడు. ఈరోజు విశ్వాసిగా నువ్వేమడగాలి? నీ కుటుంబాన్ని అడగాలి. నీ భర్త పరిస్థితి, నీ భార్య పరిస్థితి, నీ తల్లిదండ్రుల పరిస్థితి, నీ బిడ్డల పరిస్థితిని గురించి ఈరోజు నువ్వు దేవుని దగ్గర అడగవలసిన వారిగా ఉన్నాము. ఇంకా చదవండి. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడు, నరమాత్రులమును నీ పైనే జయముందనీయకుము అని ప్రార్థింపగా, యెహోవా ఆ కుషీలకు ఆశా ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున. చూడండి, ఆయన రాజ్యంలో ఆ యొక్క యుద్ధము గురించి దేవుని ఎదుట మొరపెట్టాడంట. ఆ యుద్ధంలో దేవుడు ఆశాకు విజయం ఇచ్చాడు. మరి ఈరోజు నీ ప్రార్థన యుద్ధంలో దేవుడు నీకెందుకు విజయం ఇవ్వట్లేదు? ప్రార్థన అనేటువంటి యుద్ధంలో ఈరోజు నీ కుటుంబంలోకి విజయం ఎందుకు ఇవ్వట్లేదు? మనం పుట్టి కనీసం ఒక్కొక్కరు 30-40 సంవత్సరాల వయసులే ఏ ఒక్క రోజున ఆశీర్వాదంలోకి మనం నిలబడలేకపోతున్నాం. ఏ ఒక్క రోజున దేవుని యొక్క అభిషేకాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. దేవుని యొక్క తలంపులు మన హృదయంలోకి రాలేకపోతున్నాయి. అంటే కారణం ఏంటంటే మన అవిధేయతలు. ఏంటి అవి? రాత్రి ఏదో చెప్పాను, నీతి మంతుల ఏదో చెప్పే రాత్రి. ఎవరు గుర్తులేదు సుప్రియ? నీతిమంతుల గురించి ఏదో చెప్పా. నీతిమంతుల వర్ధిల్లును, అవిధేయులు ఏమవుతారంట? గట్టి 10 గంటలు కూడా ధర చెప్పండి. ఎన్నో అధ్యాయం చదివా రాత్రి? సామెతలు 2:22 తీయండి. అయితే నీతిమంతులు అంటే ఎవరని చెప్పాము రాత్రి మనం? దేవుని ఎదుట అవిధేయత లేకుండా విశ్వాసముగా ఉన్నోళ్ళే నీతిమంతులు అన్నారు. ఈరోజు మనం నీతిమంతులుగా ఉన్నామా? మన క్వశ్చన్ ఏంటిది? నీతిమంతులుగా ఉన్నామా? నీతిమంతులుగా నేను ఒకసారి ప్రార్థన పోయా.
మొన్న వచ్చాడు చూడు కృపవారం, ఆయన నిలబడి వాక్యం చెబుతా ఉన్నాడు. నేనేమో నడిపిస్తున్నా, ఆయనేమో వాక్యం చెప్పాలి. ఆయన లేచి మీలో ఎవరైనా పరలోకానికి పోతారా అని అడిగితే ఒక గట్టిగా చేసి నేను పోతానయ్యా పరలోకానికి, నేను పోతానయ్యా. మళ్ళీ అడిగిండు ఆయన, మళ్ళీ అడిగిండు నువ్వు పోతావా పరలోకంలో కంటే. నేను పోతానని 2 చేతులు ఎత్తి కూర్చుంది. నేను పోతాను 2 చేతులు ఎత్తింది. నిజంగా పరలోకానికి పోయింది, నేను ఒప్పుకుంటాను. ఏమైంది? పరలోకానికి పోయిద్దాము, నేను ఒప్పుకుంటాను. తర్వాత మేము భోజనం చేస్తాం. నేను, పాస్టర్ గారు, వాళ్ళ పాస్టర్ అమ్మ, మా పాస్టర్, నలుగురిని కలిసి ఇట్లా బెంచీలు వేశారు. ఇట్లా ఏం కూర్చుంది మధ్యలో, నేను నా తర్వాత కృప వాళ్ళ పాస్టర్ కూర్చుంది. నలుగురు కూర్చొని తింటుంటే ఆ పరలోకానికి పోతాను వచ్చి అవి ఏం చేసింది తెలుసా? ఆడకొచ్చి వాళ్ళ ఎవరిలో ఏమన్నా సాంబారు బాగలేదంట, సాంబారు బాగలేదు. సుజాత చేసింది అనుకుందాం. విశ్వాసుల మధ్య ప్రేమ విధేయత అంటే ఏంది? అది ఎలా ఉన్నా అమ్మ సుజాత ఇది నీకు కుదరలేదట్టుంది, సరే నేను ఏదైనా సరిచేస్తా, ఉప్పు కారం అనేసి దాన్ని మళ్ళీ సరిచేయాలి. వచ్చామంట తెలుసా? ఎవరి సాంబారు చేసిందే? నీళ్ళు పాలు చేసి పెట్టాను అని చెప్పి వాళ్ళ మీద తగా తీసుకుంది. ఏం చేసిందావా? తగా తీసుకొని వాళ్ళని సొనుక్కుంది. ఇప్పుడు ఆమె అడిగిపోయింది పరలోకానికి మెట్టి ఎక్కిపోయింది. పరలోకానికి రాత్రి ఏం చెప్పిన? నీతిమంతులు యథార్థ హృదయం కలిగి ఉండాలి, నీతిమంతులు మాత్రమే పరలోకానికి పోతామన్నాం. మరి పరలోకానికి పోవాలంటే ఏమేం చెప్పాను? పరలోకంలో పోవాలంటే ఏమేమి కావాలి మనకి? ప్రేమ, ఐక్యత, సమాధానం, ఇంకా ఏమున్నాయి? గలతీ పత్రిక 5వ అధ్యాయం 2 దిత్తే ఉంటాయి చూడండి ఒకసారి. ఒకసారి గలతీ పత్రిక తీసి చదవండి. ఏమైంది? మీ అందరూ బాగొచ్చు నాకు తెలిసినే, మీ అందరూ కూడా బాగొచ్చు. గలతీ పత్రిక 5:22 చూడండి ఒకసారి. చదువు అమ్మ, చదువు. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి అమ్మమ్మ. ఇప్పుడు చూడండి, మనం ఎవరు అంట? విశ్వాసులు అని తెలియాలంటే ఇవన్నీ మనలో ఉండాలి. ఏం చేయాలి? ఇవన్నీ మనలో ఉండి మనం ఏటిని సిలువ వేయాలి? ఇవి కాని వాటి మొత్తాన్ని సిలువ అంటే ఏంది? దానిని మనలో నుంచి చంపివేయటమే. ఇది ఊరికి నేను సిగరెట్లు తాగుతా ఉన్నాను అనుకున్నాను. క్రీస్తులోనికి వచ్చినాక మనం ఏం చేయాలి? సిగరెట్ అనే సిలువను మనం ఏం చేయాలి? ఆ సిలువను చంపేయాలి, ఆ సిలువ వేయాలి. దాన్ని సిగరెట్కి ఏం చేయాలి? మనం సిలువ వేయాలి. ఇప్పుడు దాకా నేను మందు తాగుతూ ఉన్నాను, దేవుని సన్నిధిలోకి వచ్చాననుకో, ఆ మందు బాటిల్కి ఏం చేయాలి? సిలువ వేయాలి. ఒక సిలువ తెచ్చి దాన్ని వేసి కొట్టి ఆడ పెట్టుకోవాలి మనం, అంతే కదా? అలాంటి ఈ స్వభావం మొత్తము మన పాత రోత జీవితాన్ని పక్కన పెట్టి మనం ఏం చేయాలి? ఇదిగో ఆత్మఫలాలు నీలో ఫలించాలి. ఆత్మఫలం అంటే ఏంది? దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు అభివృద్ధి పొందే ప్రతిదీ ఆత్మఫలము. చూడండి, ప్రేమ ఉండాలి. అంటే ప్రేమ అంటే ఏంది? ఒకరి పట్ల ఒకరు ప్రేమగా. ఒకవేళ మనకు అనుకోకుండా తగాద పడింది, ఇద్దరు విశ్వాసులు తగాద పడింది, తెల్లారి నేను వచ్చేలాగా ఒకరు అటు బిగుతురు, ఒకరు ఇటు బిగుతురు. ఇక్కడ ఏం కోల్పోయింది? సమాధానం కోల్పోయారు. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి? ప్రేమ కావాలి. అప్పుడు ఇద్దరు ఏం చేయాలంటే ఒకరికొకరికి అంగీకరించుకోవాలి. మనం క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలుగా ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ప్రేమించుకున్నాం. అమ్మా నాదే తప్పైంది. ఒకవేళ మన శారమ్మ సుప్రియ కొట్టుకుని అనుకున్నాం, సాయంత్రం వేళకి ఏం చేయాలి? శారమ్మ లేకపోతే సుప్రియ ఒకరు వచ్చి అమ్మ తప్పు అయిపోయింది, మన ఇద్దరము విశ్వాసం కాబట్టి అంటే నేను మాట్లాడుతున్నా కాబట్టి నాకు తప్పు ఉంటే క్షమించు అని మనము క్షమాపణ కోరుకుని దేవుని సన్నిధిలో ఆ ప్రేమను ఒకరికొకరు పంచుకోవాలి. తర్వాత దేవునిలో అందరము సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. దీర్ఘశాంతము అంటే ఏం తెలుసా? శాంతంగా ఉండాలి. చిన్న మాటకి ఎవరున్నారు దీర్ఘశాంతం? ఒకరు చెప్పండి. మంచి దీర్ఘశాంతం కలిగిన ఒకరు చెప్పండి. దీర్ఘశాంతం కలిగిన అలాగే దయాలత్వం, దేవుని యొక్క
దయ పొందుకునేవారిగా మంచితనం మీలో ఫలించాలి అని చెప్తుండు. విశ్వాసములోను సాత్వికములోను ఆశా నిగ్రహం అంటే మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో ఆయన పరలోకములో నుంచి రాబోతున్నాడు. ఆయన సిలువ వేయబడి పరలోక పట్టణానికి ఎందుకు వెళ్ళాడు? నిన్ను నన్ను తిరిగి పరలోక రాజ్యానికి తీసుకుపోవడానికి, మన కోసం నివాసం ఏర్పాటు చేయడానికి ఆయన ఎందుకు వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకు? అయ్యా ఇదిగో విజయభాస్కరా, నీ కోసం ఒక గృహాన్ని నేను సిద్ధపరుస్తున్నాను. మహిమ కలిగినటువంటి ఆ పట్టణంలో, ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ పట్టణంలో, ఎండి బంగారం స్వర్ణముల చేత కట్టబడిన ఆ పట్టణంలో నీ కొరకు నేను గృహము సిద్ధపరుస్తానని ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చే అంతవరకు మనం ఏం చేయాలి? ఆశ నిగ్రహం కలిగి ఉండాలి. మనం ఏ ఆశలో ఉన్నాము? మన ప్రభువును రక్షకుడు మన కోసం రాబోతున్నాడు. రెండవ రాకడ మన కోసం రాబోతున్నది. ఆయన కోసం పరిశుద్ధంగా పవిత్రంగా నిలబడుతున్నాము. యథార్థంగా ఉండాలి. నువ్వు ఎలాగా ఉండాలో ఆ రీతిగా నిలబడమని ప్రభువు చెప్తున్నాం. అందుకే ఆశా నిగ్రహం కలిగి మనము క్రైస్తవ జీవితం అంటే కేవలం ఆశా నిగ్రహంతోనే జరగాల్సింది. ఎందుకంటే ఈ ప్రార్థన నా ప్రభువు నాకు చేస్తాడు, ఈ ప్రార్థన చేస్తే నా ప్రభు సమస్తం నాకు ఇస్తాడని అనుకోవాలి. ఆ రీతిగా చూస్తే ఆశా జీవితంలో యథార్థంగా అన్ని దేవతలను పక్కన పెట్టాడు, దేవుని వాక్యాన్ని ప్రసరించాడు, ఇంకా ప్రార్థన పరుడుగా ఉన్నాడు. 11వ అధ్యాయం చూస్తే మనము ప్రార్థన ఎలా చేశాడు? నా యొక్క సైన్యాన్ని నువ్వు ముందు నడిపిస్తేనే ప్రభువా అది ఆశ. తన ప్రార్థన దేవుని ఎక్కడ ఒప్పుకున్నాడు. నీ నా ప్రార్థన, నీ నా యొక్క ప్రార్థన యొక్క తలంపులు ఆశావలి ఉండాలి. ఆశావలి ఎలా ఉండాలి? నేను ప్రార్థన చేస్తే నా ప్రభు నా సైన్యాన్ని రక్షించాడు, నేను ప్రార్థన చేస్తే నా ప్రభు నా భర్తను రక్షిస్తాడు, నన్ను రక్షిస్తాడు, నా బిడ్డను రక్షిస్తాడు, నాకు కలిగిన యావత్తును దీవిస్తాడు అని నేను విశ్వాసం కలిగి ప్రార్థన పరుడుగా ఆ వ్యక్తి ఉన్నాడు. అయితే చివరిగా దేవుని మాట విన్నాడు. 15వ అధ్యాయం 2:8 ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతం 15:2-8 చూడండి. ఆ కాలమున దేవుని ఆత్మ మీరందరూ నా మాట వినడి, మీరు యెహోవా పక్షం వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును, నిజమైన దేవుడైనను ఉపదేశము చేయి యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇజ్రాయేలుకు లేకుండా. చూడండి, నువ్వు ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తాడంట. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడంట? నీ పక్షము గుండి ఆయన నీ కార్యములు నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎలాగైతే ఆశ తన జీవితంలో మాట విన్నాడు, ఎలాగైతే ఆశ తన జీవితంలో మాట విన్నాడో నీవు కూడా అలా ప్రార్థన చేసి దేవుని మాటను నువ్వు విస్తరించినట్లయితే, చూడండి, దేవుడు నీ మధ్యలోనికి ప్రవక్తలను పంపుచున్నాడు, కాపరులను పంపుచున్నాడు, అనేకమైన దైవజనులను పంపుతున్నాడు. నా మాట వినండి, నా మాట వినండి అని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మాటని మన ఇంట్లోనే ప్రార్థన జరిగింది, మన ఇంటి పక్కనే మందిరం ఉంటుంది, మనం ఏడంటాం? ఇంట్లో ఉన్నాం, లోపల ఉంటాం. మన ఇంటి పక్కనే ప్రార్థన జరిగిద్ది, మనం ఎక్కడ ఉంటాం? ఇంట్లో లోపల టీవీ పెట్టుకొని చక్కగా, లేకపోతే ఇప్పుడైతే సెల్లులు పెట్టుకొని చక్కగా యూట్యూబ్ పైకి వెళ్ళా. అసలే ఇదివరకు ఇట్లా పట్టుకుని ఏదైనా 4 యూట్యూబ్ చూస్తున్నాను, కానీ ఇప్పుడేదో నాకు అర్థం కావట్లేదు. రీల్స్ సెకండ్ కూడా చూడరు, ఆ రీల్ పూర్తయిందా కూడా చూడరు. కొద్దిగా స్టార్ట్ అయింది అనుకో, 2 మాట్లాడతాను అట్లా వేస్తాను, ఇట్లా అంత పైకే. ఇంకా అంటే పరలోక పట్టణంకి ఎక్కడమే, మనం భూలోకంలోకి ప్రజలు దిగేదే లేదన్నట్టున్నారు. ప్రియ సహోదరులారా, నేను ఏమంటున్నానంటే మాట వినాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి, మన స్థితి మార్చుకోవాలి. ఆశ తన జీవితంలో తన ప్రవర్తన మార్చుకున్నాడు, యథార్థంగా ఉన్నాడు, దేవుని పని చేశాడు, దేవుని మాట విన్నాడు, దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన వీరుడిగా ఉన్నాడు. ఆశ తన దేశాన్ని జయించాడు. 31 సంవత్సరాలు ఆశ రాజుగా ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. ప్రియా సహోదరులారా, అయితే ఈ ఆశారాజు కూడా ఒకనొక దినాన గర్వం పట్టిందంట. ఏం పట్టింది? గర్వం బట్టి చెడుతనంలోకి వచ్చి ఎంత ప్రారంభంలో దేవుని ఎదుటున్నాడో అంత దరిద్రంగా అయినా ఆయనకు తెగులు వచ్చింది. 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆశ ఏలుబడి యందు 36వ సంవత్సరమున
ఇజ్రాయేలు రాజైన బయషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యొద్దకు రాగా చూడండి చూడండి, నువ్వు విశ్వాసంగానే ఉంటావు. నువ్వు ఎట్టుంటావు? విశ్వాసంగా ఉంటావు. నీ పక్కన వస్తున్న స్నేహితుడు ఉంటాడు చూడు, వాడి వల్ల మన విశ్వాసం కోల్పోతాం. ఇప్పుడు దాకా ఆశ గురించి ఏం చెప్పాను? యథార్థవంతుడు, నీతిమంతుడు, ప్రార్థన చేశాడు, సేవకుని తీసుకొచ్చి ప్రార్థన చెప్పేశాడు, విశ్వాసంలోకి నడిపాడు, దేవుని సన్నిధిలో బలమైన పాత్రగా నిలబడ్డాడని చెప్పాను కదా ఆశ గురించి. ఇప్పుడు ఇజ్రాయేల్ రాజు వచ్చాడు, ఆశా కాడికి వచ్చి యూదారాజు, ఇజ్రాయేల్ రాజు యూదారాజు కాడికి వచ్చి ఆశా కాడికి వచ్చి అన్నాడు, అయ్యా ఆ రామాలో ఉన్నటువంటి ఏంటి అయ్యి యెహోవా మందిరంలో ఉన్న రాజనగర్లో ఉన్న చూడండి చూడండి, ఇతను ఏం చేశాడంటే సహాయానికి ఒకడు వచ్చాడు. ఏం చేశాడు? సహాయానికి వచ్చాడు. సహాయానికి వచ్చినప్పుడు దేవుని ఎంత ఇష్టం ఉందిగా, దేవుని బిడ్డవిగా కూర్చో, ప్రార్థన చేయి. ఏం చేయాలి? ప్రార్థన చేయి. ప్రభా, నా తోటి పనివాడు వచ్చాడు, ఆ ఇజ్రాయెల్ రాజు వచ్చాడు, తనకి యుద్ధంలో నా సహాయం కావాలంట. మరి నేనేమన్నా అతనికి ఏ రీతిగా సహకరించాలని ప్రభువుని అడిగాడా? తను యుద్ధంలోకి పోతున్నప్పుడు ప్రభువుని అడిగిద్దానికి పోయాడుగా. ఈరోజు పక్క రాజు వచ్చి అడగంగా ఏం చేశాడు? దేవునికి మందిరంలోకి పోలా, దేవుణ్ణి అడగలేదు, దేవునితో మాట్లాడకుండా అతను వచ్చి అడగిన పోటీకి మొదటి అవిధేయత ఏంటంటే దేవుణ్ణి అడగల. నేను ఇజ్రాయేల్ రాజుతో యుద్ధానికి పోవాలా వద్దా ప్రభు అని అడగాలగా? అడగలేదు. మొదటి అవిధేయత. రెండు ఏం చేశాడంటే, ఓయ్ నువ్వు పిలిచావుగా, నేను కూడా వస్తా, యుద్ధం చేత ఇద్దరం కలిసి ఆ దేశాన్ని దోచుకుని ఆ దేశం లాక్కొద్దామన్నాడు. కానీ దేవుని మందిరంలో ఉన్నటువంటి వెండి నీకేం పని అసలు? దేవుని మందిరంలోకి ఎందుకు ఇస్తారు? దేవుని యొక్క పనికి, దేవుని యొక్క పని కోసం ఇచ్చినటువంటి ఎండి బంగారు మందిరం చూడండి, అది తీసుకొచ్చి ఆ రాజ్యం యుద్ధం పోవటానికి కోసం, ఆ యుద్ధానికి అవసరానికి ఏం వాడుతున్నాడు? దేవుని మందిరంలో ఉన్నటువంటి ధనాన్ని వాడాడు. మొదటి అవిధేయత ఏంటిది? దేవుని అడగలేదు. రెండో అవిధేయత, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలు ఆయన సెలవు లేకుండా అవిధేయత వాడాడు. ఇక మూడోది చూస్తే వెండి బంగారాలు తీసుకుని బయటకు వచ్చాడు. ఇంకో 16:7 చూడండి, ఆయన చేసిన ఇంకొక అవిధేయత ఉంటుంది. 16 అధ్యాయం. దీర్ఘదర్శి అంటే ఎవరు? దేవుని యొక్క పనివాడు. ఆయన వచ్చి ఆశా దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడు చూడు, బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కుషియులను నూబియులను గొప్ప దండ వచ్చిన కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కన్ను దృష్టి లోకమందంత సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఏం జరుగుతాయంట? యుద్ధములు. దేవుడు ఏం చేశాడు? కుటుంబాన్ని శాంతిగా సమాధానం ఉంచాడు, యుద్ధం లేకుండా చేశాడు. ఎవడు మాత్రమే వాడి దగ్గరికి వెళ్ళాడు. ఇంకొకటి ఏం తెలుసా? ఇతనికి ఇచ్చిన దరిద్రమైన పరిస్థితి ఏంటంటే, వీడి కాలు కంటే ఒక రోగం పుట్టించింది. ఏం పుట్టించాడు? దేవుడు మాట లేదు, మనుషుల మాట తీసుకుంటాడు. అనేకమైనటువంటి దేశంలో వైద్యులు పిలిపించి, అరే బాబు నాకు వాసన, ఈ కాలు నాశనం అయిపోయింది, ఇది ఏమవుతుందో చూడరని చెప్పి పిలిపిస్తే, ఇప్పుడు దాకా ఉన్న వ్యక్తివి దేవుని మందిరం ప్రభా ఇసుకేయమండవు, అయ్యా నాకు వ్యాధి కలిగింది, ఈ వ్యాధిని తప్పేమంటే ఏం చెప్పిండు? ప్రార్థన ఇని ఆలకించి బాగు చేసిండు. ఇతను విషయంలో 31 సంవత్సరాలు దేశాన్ని స్థిరపరిస్తే ఇప్పుడు ఏం చేశాడు? మనుషులు నమ్మాడు. కాలికి గాయమైంది, అవిధేయత వచ్చింది. ఆ కాలికి రోగం వస్తే ఆ రోగాన్ని బట్టి ఏం చేసిండు? మనుషులను ఆశ్రయించిండు. దేవుని కాడికి పోయి అడగల, మనుషులను ఆశ్రయించి ఏం చేసిండంటే, అయ్యా వైద్యులారా వచ్చి నాకు వైద్యం చేయండి. దేశంలో ఉన్న ప్రతి ఒక్క వైద్యుని పిలిపించింది, గొప్ప గొప్ప వైద్యులు. ఎవరు వచ్చినా కానీ ఆ గాయం మానల. ఇంకొకటి ఏంటంటే సేవకుడు వచ్చి ఏం చేసిండు?
నువ్వు దేవునికి లోబడయ్యా, ఎండి బంగారాలు ఎన్ని తీస్తున్నావు కరెక్ట్ కాదు, మందిరంలో వాడకూడదంటే ఆ సేవకుని ఏం చేశాడు? దీర్ఘదర్శిని బంధించి అతన్ని జైల్లో పెట్టేసింది. చూడండి, అయిన తర్వాత ఆశా చేసిన సరే కదా వదిలే. అలా ఈయన చేసిన మొదటి తప్పును బట్టి ఆయన కాలు నాశనమైంది. ఇంకొక విషయం చెప్పనా, ఈయన కాలు అదైన తర్వాత కొన్ని రోజులకి ఈయన ఏం చేసిందంటే కాలు గాయం ఎక్కువై గబ్బు కొట్టి చచ్చిపోయిందంట. ఏమైంది? గబ్బు కొట్టి చచ్చిపోతే ఈ ఆశాని పాడేయటానికి, ఈ రాజుని బూడ్చిపెట్టడానికి అనేక మంది పనివారు వచ్చి బూడటానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాధికారంలో ఉన్న ఒక మంత్రి పోయి ఏం చేస్తాడంటే షెంటు తయారు చేస్తారు. చూడు, ఏంటిది? షెంటు తయారు చేసే కంపెనీ ఉంటుంది కదా, ఆ కంపెనీ కాడికి పోయి ఒక రథం నిండా షెంటు పెట్టుకొస్తారంట. ఎందుకు? ఇతని యొక్క గబ్బు తట్టుకోలేక. చూడు, సువాసన కలిగినటువంటి రాజు చివరికి ఏమైండు? గబ్బు కొట్టి వాసన పట్టే స్థితిలోకి వచ్చింది. ఎందుకు? దేవుని మాట వినినంతసేపు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు, నెమ్మది సమాధానం వచ్చింది. ఎప్పుడైతే దేవుని దూరపరుచుకుని సొంత ఉద్దేశాలు, మనుషులను ఆశ్రయించాడు, లోక సంబంధమైన రాజులు ఆశ్రయించినప్పుడు తన ఆరోగ్యం పాడు చేసుకున్నాడు, దేశం పాడు చేసుకున్నాడు. దేవుని నుండి విడిపించబడి దేవుని నుంచి నెట్టివేయబడిన రాజుగా మరి చివరికి తన మరణంలో తన కాలు రోగం వచ్చి చనిపోతే ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ఎవరు చేతకాలేదంట. ఒక రథం నిండా షెంటు తీసుకొస్తే ఆ షెంటు బాటిలో పడైతే దాన్ని పగలగొట్టి ఆ ప్రాంతం అంతా పోస్తేనే కానీ వాడి నుండి వచ్చే దురోసన పోక. సహజంగా అయితే ఏం చేయాలి? ఒక్క బరియలు పెట్టి తీసుకోవాలి మనిషిని గుడి చేయాలంటే, అంతే కదా. ఒక పెట్టి తెచ్చి దాని మీద పెట్టి గుడ్చుకొని తీసుకెళ్ళిపోతాం. హల్లెలూయా. ఏం చేస్తాం? ఒక్కటి. కానీ ఈయన కోసం ఏంటంటే రెండు వచ్చినాయంట. ఒకటేమో షెంటు ఉన్నది, మరొకటి మామూలుగా. ఈ మనుషుల వాసన చూసి దాన్ని తట్టుకోలేక ఇతన్ని తీసుకెళ్లి ఆ షెంటు ఉన్నటువంటి రథం అది పడేసి దూరం నుంచి పిల్లలు ఆడుకుంటారు చూడు, ఇలా ఇలా ఇసిరేసి పిల్లల్ని విసిరేస్తుంటారు. అలా ఆయన రెండు చేతులు 2 కాళ్ళు పట్టుకొని ఇసిరి ఆ షెంటు ఉన్నటువంటి ఆ రథంలో పడేసి తీసుకొచ్చి చివరికి ఆడ పూడ్చి పడేశారు. విధేయత జీవితాన్ని నాశనం చేస్తుంది, రాజ్యాన్ని పాడు చేసింది. అలాగే మన జీవితంలో కూడా ఆశావలే ఉండాలి, కానీ విధేయత కలిగిన ఆశావలే మనం ఉండాలి. అవిధేయుడైనటువంటి స్థితి, లోకంలోనికి వచ్చిన స్థితి, మనుషులు నమ్మిన స్థితి, రాజులు నమ్మిన స్థితి, మన దేవుని మందిరంలో ఉన్న ఆభరణాలు, దేవుని సన్నిధిలో ఉన్న వస్తువులు తీసుకెళ్ళి రాజ్య అవసరాలకు వాడి ఆ యొక్క రాజ్యము, ఆ యొక్క రాజు నాశనమైన స్థితిలోకి వెళ్ళాడు. మన జీవితాల్లో అలాంటి అవిధేయత లేకుండా మొదటి ఎలాగైతే ఈ ఆశ ఉన్నాడో అట్టి విధేయతలోనికి మనం ఉండి యథార్థంగా నేను నడుచుకోగలిగితే మన ప్రభు మనల్ని మహిమలో నుండి అధిక మహిమలోనికి, కృపలో నుంచి అధిక కృపలోనికి ప్రభు నన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అట్టి కృప మన కుటుంబాల మీద సమృద్ధిగా దిగి వచ్చును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.